హలో అండి. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈసారి నేను మ్యూజిక్ వీడియోస్‌తో కాకుండా ఐయామ్ జస్ట్ కమింగ్ విత్ డిఫరెంట్ టాపిక్. ఇట్స్ ఎ హాట్ టాపిక్. ఎవ్రీవన్ నోస్ ద టాపిక్. అందరికి తెలిసిందే. అది ఇట్స్ ఎ వార్. అట్ ప్రెజెంట్ మనం ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్‌ని మనం చూస్తున్నాం. మేబీ దిస్ ఈస్ ద గేట్‌వే టు ద థర్డ్ వరల్డ్ వార్. ఐ థింక్ సో. అలా కూడా జరుగుతుంది. బట్ మనకు తెలీదు. కానీ 100% ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. అయితే ఈ ఇరాన్కి ఇజ్రాయెల్కి ఇది ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ ఆన్ ఫిబ్రవరి 28లో ఫెబ్ 28లో స్టార్ట్ అయింది. ఈ ఫెబ్ 28లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు వార్ జరుగుతుంది. ఇంకా బోత్ ద కంట్రీస్ సఫర్డ్ అలాట్. అంటే ఇద్దరు అంటే ఆర్మ్స్ ప్రకారంగా లేకపోతే ప్రాణాలు చాలామంది కోల్పోయారు. బట్ స్టిల్ ద వార్ ఈస్ గోయింగ్ ఆన్ వెళ్తుంది. అది కంట్రీస్ సపోర్ట్స్ డిఫరెంట్ కంట్రీస్, అంటే ఏ కంట్రీకి అంటే ఈ టూ కంట్రీస్లోని ఎవరి సపోర్ట్స్ వాళ్ళకు ఉన్నాయి. సో ఆ సపోర్ట్ కంట్రీస్ కూడా అందరికీ ఆల్మోస్ట్ ఎవ్రీవన్ నోస్ విచ్ కంట్రీ సపోర్టింగ్ ఇన్ విచ్ కంట్రీ అనేది అందరికి తెలుసు. ఈవెన్ ఇండియా ఆల్సో సపోర్ట్ టు ఇజ్రాయెల్ అయింది. అయితే ఇప్పుడు పెద్ద తెరకాసు ఎక్కడొచ్చిందంటే, ఇప్పుడు మనకి ఇరాన్కి ఇజ్రాయెల్కి వార్ అవుతున్నప్పుడు మనకి మనకి ఏంటి ప్రాబ్లం అనేసి మనం అనుకోవచ్చు. నిన్నటి వరకు అది అందరూ కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. అవర్ ఇండియా ఇస్ ఫైన్, మన అన్ని బాగా జరిగిపోతున్నాయి అనేసి అందరూ అనుకుంటున్నారు. అలాగే జరిగింది. ఆల్ ఆఫ్ సడన్గా చూసారా, ఏదైనా వచ్చినప్పుడు సడన్గా వస్తుంది. డిస్ట్రక్షన్ అని ఏదైనా సరే వచ్చి చెప్పదు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ సేమ్ ఇష్యూ కూడా వచ్చింది. ఇట్స్ గ్యాస్ ఇష్యూ. అంటే ఈ గ్యాస్ ఇష్యూ అనేది మీరు నార్మల్గా తీసుకోవచ్చు. ఏ కమోడిటీ ఇష్యూ, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమోడిటీ ఇష్యూ ఇన్ విచ్ ఇండియా ఈస్ డిపెండింగ్ ఆన్ దట్ వన్. దీనివల్ల అంటే బెంగళూరులోని టోటల్గా ఎల్పిజి సిలిండర్స్ అన్నీ కూడా ఆపేశారట. హోటల్స్లో లేవు, అన్నీ టోటల్గా సప్లై అంతా అయిపోయింది. సో దర్ ఆర్ నో మోర్ రెస్టారెంట్స్ ఆర్ రన్నింగ్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సేమ్ అదే 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 ఇదే రోజున హైదరాబాద్లో కూడా సేమ్ కొన్ని హోటల్స్ కూడా పెద్ద మూసివేత జరుగుతుంది అనేది అన్నారు. ఎందుకంటే ఇంకా ఇది స్టార్టింగే. ఇంకా 10 days తర్వాత కూడా ఇది ఎలాగవుతుందంటే ఇంకా ఈ ప్రాబ్లం ఇంకా పెరుగుతుంది అనేసి అంటున్నారు. ఇది అంటే మీరు చూసారు కదా, ఎక్కడో జరుగుతున్న వార్కి మనకి లింక్ ఏంటి? ఎక్కడో జరిగితే వార్ ఉంటే మన దేశానికి ఈ కమోడిటీస్ సప్లై తగ్గిపోవడం ఏంటంటే దిస్ ఈజ్ ఓన్లీ ద ఏంటంటే రిలేషన్ బిట్వీన్ కంట్రీస్ కూడా రిలేషన్ బట్టి ఏమవుతుందంటే ఇది అంటే ఒక్కొక్కరిది ఇప్పుడు వాళ్ళ బాధ మనం షేర్ చేసుకోవడం, మన బాధ వీళ్ళు షేర్ చేసుకోవడం, వీళ్ళ బాధ మనం షేర్ చేసుకోవడం అలా. కాబట్టి సపోజ్ ఇజ్రాయెల్కి సపోర్ట్గా యుఎస్ వెళ్ళింది, యుఎస్ బయలుదేరింది. సో ఇరాన్కి సపోర్ట్గా నార్త్ కొరియా అండ్ రష్యా అండ్ చైనా అద్దరు ఉన్నారు. ఇప్పుడు యుఎస్ఏ చూసారా, ఇప్పుడు యుఎస్ఏకి కొన్ని కంట్రీస్ ఇష్టం, కొన్ని కంట్రీస్ ఇష్టం ఉండదు. ఇజ్రాయెల్కి కొన్ని కంట్రీస్ సపోర్ట్ ఉంటుంది, ఆ సపోర్ట్ ఉండదు. ఈ కంట్రీస్ ఉన్న సపోర్ట్ ఈ కంట్రీకి ఉండదు, ఈ కంట్రీకి ఉన్న సపోర్ట్ ఈ కంట్రీకి ఉండదు. ఇలాగా ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇండియా సపోర్ట్ ఉంది, బట్ ఇండియాకి వేరే లైక్ రష్యాతోని సంబంధాలు కూడా ఉన్నాయి. బట్ మళ్ళీ రష్యాకి ఇజ్రాయెల్ అంటే సపోర్ట్ లేదు. చూసారు ఎట్లా ఉందో ఈ తిరకాసు ఎట్లా ఉంటుంది. అంతే వార్ అనేది ఎలాగా వస్తుందంటే ఇలాగ ఒకరికి వీళ్ళు సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళని ఈ కంట్రీ ఏం చేస్తుందంటే షార్ట్ లిస్ట్ చేస్తుంది. దీనివల్ల వచ్చేది ఏంటంటే ఇట్ మే అకర్ ఇన్ టు బయాలజికల్ లాసెస్. అంటే బయాలజికల్ లాసెస్ అంటే లైక్ డిజీజెస్ అని, లేకపోతే హ్యూమన్ లాసెస్ అంటే ప్రాణాలు కోల్పోవడాలు, ఇవన్నీ జరుగుతుంటాయి. అన్నిటికంటే ఏంటంటే ఈ కమోడిటీ లాస్ ఇవాళ ఏంటంటే ఇవాళ ఈ విశాఖపట్నంలో ఉన్నాయి కోర్ ప్లేస్. విశాఖపట్నంలో ఏం జరిగింది, షిప్స్ అన్నీ కూడా
ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ అన్నీ ఆగిపోయాయి. ఇవాళ ఈవినింగ్ చూస్తేనేమో అలా జరిగింది. దీనివల్ల ఎన్ని కోట్లు నష్టమవుతాయి. ఒక షిప్ బయటికెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోయిందంటే, ఆ షిప్‌కి ఎలాగా మనము అగైన్ మళ్ళీ దానికి బర్త్ ఎలాగా ఎక్కడ ఫిక్స్ చేస్తారు? మళ్ళీ కంటైనర్స్‌కి మళ్ళీ ఆటిల్ని ఎలా ప్లేస్ చేస్తారు? మీరు రోజుకి 8,000-10,000 కంటైనర్స్‌ని వాళ్ళు పంపిస్తున్నప్పుడు అవన్నీ ఆల్ ఆఫ్ సడెన్‌గా రిటర్న్ అయిపోతే హౌ కెన్ దే స్టోర్ దోస్ కమోడిటీస్ ఇన్ ద ప్లేస్? ఆ ప్లేస్‌లోని. సో, ఇది ఏమవుతుందంటే ఇట్ ఇంకర్స్ హెవీ లాసెస్. అది చాలా బర్డెన్ పడుతుంది. సో, ఇది దీనివల్ల ఏంటంటే అంటే దీని అప్పుడు వార్ అనేది దీన్ని బట్టి చూస్తే ఈ థర్డ్ వరల్డ్ వార్ అందుకుంది. ఎందుకంటే ఫస్ట్ వరల్డ్ వార్ సారీ సెకండ్ వరల్డ్ వార్ 2 మంత్స్ అంతా 271లోని 65 ఐ థింక్ సో. 65, 71 ఐ జస్ట్ చెక్ ఇట్. ఓకే. 60 ఫస్ట్ సెప్టెంబర్ 39 ఐఎమ్ సారీ. సెకండ్ వరల్డ్ వార్ 7th సెప్టెంబర్ 1939లో స్టార్ట్ అయింది. 2nd సెప్టెంబర్ 1945లోని అయింది. సో, చూసారా 1939 నుంచి 2nd సెప్టెంబర్ 1945 వరకు జరిగింది సెకండ్ వరల్డ్ వార్. అంటే సెకండ్ వరల్డ్ వారే అలా జరిగిందంటే మరి థర్డ్ వరల్డ్ వార్ ఏ రేంజ్‌లో జరుగుతుంది? అంటే అయితే అది అంతకంటే దారుణంగా జరగొచ్చు. లేకపోతే ఏం జరుగుతుందో మనకు తెలీదు అసలు యాక్చువల్లీ. మనుగడ ఉంటదో లేదో కూడా తెలీదు మనకి. సో, ఇలాంటి దాంట్లో ఏంటంటే సర్వైవల్ మెయిన్. నేను తెచ్చేదేంటంటే ఈ థర్డ్ వరల్డ్ వార్ జరిగితే గనక మనం అన్నీ టోటల్‌గా వి విల్ లూజ్ ఆల్ ద కమోడిటీస్. హ్యూమన్ లాస్ ఉంటుంది. అందులో జయించిన వారు ఈ యొక్క జీవన మనుగడ కూడా సాగించాలి. సాగించాలంటే మరి మనం వెళ్ళిపోవాలి. పాత కాలంకి వెళ్ళిపోవాలి. ఈ రోజు మనకి గ్యాస్ దొరకదు. రేపొద్దు పెట్రోల్ దొరకదు. రేపొద్దు ఇంక ఫైనల్‌గా ఏమవుతుందంటే ఆయనకి ఏం ఉండదు. ఇవన్నీ చెప్పొస్తాయంటే ఏది చెప్పి రాదు. అన్నీ కూడా మనకి ఏది కూడా చెప్పి రాదు. అన్నీ ఎప్పుడొస్తాయో మనకే తెలీదు. ఆల్ ఆఫ్ సడెన్‌గా వచ్చేస్తది. ఆల్ ఆఫ్ సడెన్‌గా ఏం జరిగిపోతుందో కూడా తెలీదు. సో, ఇవన్నిటిని మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పుడు ఫేక్ న్యూస్‌ని పక్కన పెట్టి ఎవరు చెప్తుంది కరెక్ట్ అనేది మనం కరెక్ట్‌గా గ్రహించి వార్ బట్టి జరుగుతున్న దాన్ని బట్టి సిట్యుయేషన్స్‌ని బట్టి మనం ఏం చేయాలంటే రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అయితే అప్పుడు మనకి అంటే మనం చూసారా ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఈరోజు జనరేషన్స్‌కి ఏంటంటే బైసికిల్ ఉండదు. బైసికిల్ సైకిల్ కదా! సైకిల్ అంటే ఎవరికీ తెలీదు. ఒకటి తెలిసినా దాన్ని తొక్కరు. ఎందుకంటే మినిమమ్ యూత్ ఏం చేస్తుందంటే డ్యూక్ అనే వెహికల్ ఉంటుంది కదా! సమ్ బండి ఏదో ఉంది. ఆ డ్యూక్ వెహికల్‌నే తొక్కుతారు. అది కూడా సెల్ఫ్ మోటార్ ఉంటుంది. సో, వాళ్ళకి కిక్ కొట్టే పని కూడా ఉండదు. సో, ఇవంతా సోఫిస్టికేటెడ్ లైఫ్ అయిపోయిన తర్వాత హౌ కెన్ యూ కమ్ బ్యాక్ అగైన్ టు ద ఏన్షియంట్ లైఫ్ అంటే నోమాడిక్ లైఫ్. ఒక విధంగా చెప్పాలంటే కట్టెల పొయ్యి అంటే నోమాడిక్ లైఫ్ అనుకోవచ్చు. ఇంకా అలా చెప్పాలంటే కట్టెల పొయ్యి మీద ఉంటున్నారు. మళ్ళీ ఆ స్టేజ్‌కి వచ్చేసాం. బ్యాక్ ఇంటూ లైక్ అన్ ఓల్డ్ స్టోన్ ఏజ్ వచ్చేటట్టు అలాగ వచ్చేసాం మనం. సో, మరి దానికి కూడా సర్వైవ్ అవ్వాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే మనిషి అన్నవాడు సైకిల్ తొక్కాలి, బైక్ నడపాలి, కారు నడపాలి, అవసరమైతే మళ్ళీ సైకిల్ దిగాలి. ఆ యొక్క అలా దిగ్గలితేనే మనం సర్వైవ్ అవుతాం. అంతే తప్ప నేను సైకిల్ తొక్కుతాను, నేను అక్కడే తొక్కుతానంటే అది తర్వాత మనకి ఏంటది కాలమే పాఠం నేర్పుతుంది. సో, ఇవన్నీ కూడా మన పిల్లలకి నేర్పాలి. నేర్పినప్పుడు ఏంటంటే ఈ ఈ యొక్క ద స్టేజెస్ ఆఫ్ లైఫ్ అంటే ఈ లైఫ్ స్టేజెస్‌ని వాళ్ళకి నేర్పుతుంటే ఏమవుతుందంటే దే విల్ బి అడ్జస్టింగ్. అంటే వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. అడ్జస్ట్ అయ్యి ఇలా జీవించాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అనేసి వాళ్ళు నేర్చుకుంటారు. సో, నేను చెప్పేది ఏంటంటే ఈ వార్‌లోని రేపొద్దున్న ఈ వార్ ఇంకా క్రిటికల్‌గా పొజిషన్స్ అవ్వచ్చు. అయిన తర్వాత మనకి టోటల్‌గా ఇంకా ఏవి కూడా దొరకని పరిస్థితుల్లో కూడా మనం జీవించేలాగా మనం సెట్ చేసుకోవాలి. అది మనము ఇంకా మనకి అఫీషియల్‌గా డిక్లేర్ అవ్వదు కాబట్టి ఇప్పటి నుంచే ఆల్రెడీ వార్ సినారియో వచ్చేసింది. మరి ఖచ్చితంగా ఇది థర్డ్ వరల్డ్ వార్‌కి దారి తీస్తుంది కాబట్టి ఎప్పుడు అది వచ్చేదాకా చూసారా అమావాస్య వచ్చేదాకా అల్లుడు ఆడరంటారు. అలాగే మనం
అదేదో వచ్చి అది అంతవరకు మనం వెయిట్ చేసే దానికంటే ఇప్పుడే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే అట్లీస్ట్ వీ విల్ సర్వైవ్ ఇన్ దట్ పర్టికులర్ పీరియడ్. అది అది చెప్దామనేసి నేను మీకు ఈ వీడియో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఐ థింక్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.